అండ్ వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పింక్ సాస్ పాస్తా రెసిపీని చెప్పబోతున్నాను. ఇదైతే చాలా పాపులర్ అయింది అండ్ చిన్నపిల్లలకైతే చాలా నచ్చేస్తుంది. ఇది వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ని కలిపి చేసినట్టు ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. మరి దీని రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ రెసిపీకి మనం ఫస్ట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుగుకున్న గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే జస్ట్ కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు. ఇప్పుడు జింజర్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని జస్ట్ 4 పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి కార్న్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే గ్రీన్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. కార్న్ని అయితే ముందే ఉడకపెట్టుకుంటే ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. షేజ్వానీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదురుతుంది. ట్రస్ట్ మీ, చాలా యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి వైట్ అండ్ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఆలివ్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆరిగానో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తాని బాయిల్ చేసుకోవడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అవి బాయిల్ అవుతున్నప్పుడు పాస్తాని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే సాస్ కోసం 3 టేబుల్ స్పూన్స్ బటర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ లైట్గా సిజిల్ అవుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదాని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఉండలు రాకుండా కలుపుకుంటూనే ఉండాలి. ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ తినేటప్పుడు ఆ శ్రమంతా మర్చిపోతాం. అంత కమ్మగా ఉంటుంది. ఈ ఇటాలియన్ రెసిపీతో మీ ఇంటిని రెస్టారెంట్లో మార్చేయచ్చు. నేను మొన్న ఒక క్వశ్చన్ అడిగాను, దాని ఆన్సర్ ఏంటో తెలిసిందా? ఇప్పుడు ఈ మైదా వేగినట్టు మంచి అరోమా వస్తుంది. అప్పుడు మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, మంచి మిల్కీ టెక్స్చర్ వచ్చేదాకా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా 70% కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్లోకి యాడ్ చేసేసుకోవాలి. పాస్తా కుక్ అయిపోయిన తర్వాత అలా తీసి ఇలా సాస్లో వెంటనే వేసేస్తేనే వేడి వేడిగా పాస్తాకి సాస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి పాస్తా బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన పాస్తా రెడీ అయిపోయింది. చూసారు కదా యమ్మీ పాస్తా ఎలా ఉందో. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న నేను అడిగాను కదా, కృష్ణుడు తన తల్లిదండ్రుల్ని జైల్లో 14 సంవత్సరాలు ఎందుకు ఉండనిచ్చాడని. దాని ఆన్సర్ ఇప్పుడు చూద్దామా? కృష్ణుడు దేవకి వసుదేవుల్ని కంసుని నుంచి విడిపించిన తర్వాత కృష్ణుడిని దేవకి అడుగుతుంది,
మేము నీ తల్లిదండ్రులు అని తెలిసిన తర్వాత కూడా మమ్మల్ని 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉండనిచ్చావు అని అడుగుతుంది. త్రేతాయుగంలో నువ్వు నా పిన్న తల్లివైన కైకేయివి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపి కౌసల్యకు నన్ను దూరం చేసినందుకు నీకు ఈ జన్మలో 14 సంవత్సరాలు పుత్రశోకం కలిగింది అని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు దేవకి మరి కౌసల్య ఎవరు అని అడిగితే కౌసల్య యశోద అని కృష్ణుడు చెప్తాడు. దీని ద్వారా మనం చేసిన మంచి ఎక్కడికి పోదు, అలాగే చెడు ఎక్కడికి పోదు అని తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.